డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి రోజులైతే బాగా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. ఆఖరికి మనకి జేఈ ఏప్రిల్ సెషన్ అయిపోయింది, జనవరి సెషన్ అయిపోయింది, ఏప్రిల్ సెషన్ అయిపోయింది. రిజల్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. అదేవిధంగా మే 17వ తారీఖున అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అయితే నడుస్తుందా. ఇంకా 1 మంత్ మాత్రమే టైం ఉంది. ఈరోజు వీడియో చేస్తుంది నేను 14, ఇంకా మనకి 1 మంత్, ఓన్లీ 1 మంత్. ఈ 1 మంత్ కూడా చాలా చాలా గోల్డెన్ డేస్. నేను మొట్టమొదటి నుంచి చెప్తూనే వస్తున్నా. మీరు కానీ ఐఐటీలో చేరాలని కోరిక కానీ మీకు ఆ డిజైర్ మీకు ఉంటే ఇవి గోల్డెన్ డేస్. ఇక మీ లైఫ్లో ఐఐటి కళ నెరవేరదు. ఇప్పుడు కష్టపడపోతే, నేను చెప్తున్నా, ఇప్పుడు కష్టపడపోతే ఐఐటి కళ నెరవేరదు. ఏడాది పరీక్షను ఐఐటి రూర్కి ఎలా నిర్వహించింది? ఈ సంస్థ 2008-19లో జేఈ పరీక్షలు నిర్వహించింది. అందువల్ల 2 సంవత్సరాల ప్రశ్నాపత్రాల తీరుతో పాటు ఏడాది పరీక్షను విశ్లేషించుకోవడం ముఖ్యము. ఈ సంవత్సరం ఏంటంటే స్టూడెంట్స్ ఐఐటి రూర్కి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారంట. 2008లో రూర్కి కండక్ట్ చేసింది, 2019లో రూర్కి కండక్ట్ చేసింది. ఈ 2 పేపర్లను ఒకసారి చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు కండక్ట్ చేసిన మోడల్ పేపర్సే కాబట్టి ఆ 2008, 2019 నుంచి వచ్చే అవకాశం ఉంది. చూసుకోండి. ఈ 2 ప్రశ్నాపత్రాల తీరుతో పాటు ఏడాది పరీక్షను విశ్లేషించుకోవడం కూడా ఎంత ముఖ్యం. లాస్ట్ ఇయర్ 2025లో జరిగిన జేఈ అడ్వాన్స్ కూడా చూసుకోండి ఒకసారి. ఈ 2 ప్రశ్నపత్రాలు 2008, అదేవిధంగా 2009. ఎందుకంటే జేఈ అడ్వాన్సు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కండక్ట్ చేయడం జరిగింది. 2025లో ఏంటంటే ఎవరు కండక్ట్ చేశారు? కాన్పూర్ కండక్ట్ చేసింది. ఈ సంవత్సరం రూర్కీకి వెళ్ళింది. ఈసారి మెడ్రాస్కి వెళ్ళొచ్చు, బాంబేకి వెళ్ళొచ్చు, 1 by 1 చూసుకుంటూ వస్తారు. అందుకని వాళ్ళ ప్యాటర్న్. ఈ పరీక్ష ఎప్పటికప్పుడు 34 రోజులే ఉన్నాయి, ఇంకా 34 రోజులు ఉన్నాయి. ఈ రోజు నుంచి ఈ వ్యవధిలో కొత్త విషయాలు చదవడం కంటే ఇప్పటివరకు నేర్చుకుని రివిజన్ మాత్రం చేసుకోవాలి. కొత్త విషయాల జోలికి వెళ్ళవద్దు. ఆల్రెడీ స్టూడెంట్స్ మీ యొక్క కోచింగ్ సెంటర్లో చెప్పుంటారు. ఒకసారి రివిజన్ అయితే చూసుకోండి. అలాగే వీలైన నమూనా ప్రశ్నపత్రాలను మోడల్ సాధన చేయాలి. చివరికి దశకు సన్నద్ధ ఫలితాలపై విశ్లేషమైన ప్రభావం చూపుతుంది. అందువల్ల ఒత్తిడికి గురి కాకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారికి విజయము దక్కుతుంది. మనకి ఇంకా 34 రోజులు మాత్రమే టైం ఉంది. ప్రతిరోజు ప్రతి గంట కూడా ఒక గోల్డెన్ అవర్ అమ్మ. జేఈ అడ్వాన్స్డ్కి మన విజయ వ్యూహం, విజయ రహస్యము ఎలాగా చదివితే మనం ఐఐటీలో సీటు కొట్టవచ్చు. స్టూడెంట్ చూసినట్టయితే ప్రశ్నాపత్రం జేఈ అడ్వాన్స్లో 2 పేపర్లు ఉంటాయి. మనకి పేపర్ 1, పేపర్ 2. ప్రతి పేపర్లోనూ భౌతిక, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉంటాయి. ప్రశ్నలు సాధారణంగా సింగిల్, కరెక్ట్, మల్టిపుల్. ఇక్కడ ఏంటంటే 2 ఉంటాయి. ఎంసీక్యూ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూ, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్. న్యూమరికల్ వాల్యూ మ్యాచింగ్ టైప్ విభిన్న రూపాలు ఉంటాయి. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థుల అవగాహన, విశ్లేషణ సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యం గమనిస్తారు. కేవలం పాఠాలను బట్టి పట్టడంగా విజయం సాధించలేరు. సూత్రాల వెనుకున్న భావాన్ని, అంటే ఎట్లా ఒక ఫార్ములాని ఎలా అప్లై చేయాలి, తర్వాత వాటిని వివిధ సందర్భాల్లో ఉపయోగించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. 2008 ప్రశ్నాపత్రం జేఈ చూస్తే 2 పేపర్లో మధ్యాహ్నం 6 గంటల నుంచి 483 మార్కులకు నిర్వహించారు. గణితంలో ఇందులో క్యాలిక్యులస్, మెట్రికులేషన్ ఈ విధంగా అయితే ఈ 2019ని రూర్కీ వాళ్ళు కండక్ట్ చేశారమ్మ. 2008 కానీ 2019 రూర్కీ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. 6 గంటల పాటు నిర్వహిస్తారు. మార్నింగ్ 9 to 12 ఒక పేపరు, తర్వాత మీకు 2:30 నుంచి 5:30 వరకు 2:30 to 5:30 ఒక పేపర్. 2 పేపర్లు అయితే ఉంటాయి. ప్రతి పేపర్ రాయాలి. ప్రతి పేపర్లో మినిమం మార్క్స్ రావాలి. ప్రతి పేపర్లోనూ ఒక్కో సబ్జెక్టులో 62 మార్కులు, ఒక్కో పేపర్కు 182 మార్కులు, 2 పేపర్లు కలిపి 372 మార్కులుగా నిర్వహిస్తారు. ముఖ్యంగా 3 రకాల ప్రశ్నలు అడిగారు. ఒకే సమాధానం అంటే ఎంసీక్యూ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ఒకే సమాధానం. ఇప్పుడు ఏబిసిడీలు ఉంటాయి. దీనిలో ఏదైనా ఆన్సర్ ఉంటుంది, అది ఒక టైపు. బహుళ సమాధానం అంటే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్, అంటే ఏబిసిడీలు అంటే ఏబి కూడా కరెక్ట్ కావచ్చు, ఏబిసి కరెక్ట్ కావచ్చు, ఆల్ ఇన్ కరెక్ట్, ఏదైనా కరెక్ట్ కావచ్చు. న్యూమరికల్ నాట్ టైపు, ఈ 3 రకాల టైప్స్ అయితే ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. పేపర్ 2లో అదనంగా మ్యాచింగ్ టైపు ప్రశ్నపత్రాలు ఉంటాయి. భౌతిక శాస్త్రము, గణితము కఠినంగా ఉండగా రసాయన శాస్త్రం కొంత సులభంగా ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. పేపర్ 1 కంటే పేపర్ 2 కష్టంగా ఉందని. ప్రశ్నపత్రం సుదీర్ఘంగా ఉండటంతో ఎక్కువ సమయం అయితే పట్టింది. 2019 జేఈ పేపర్లు చూస్తే ఇక్కడ గణితము
మ్యాథమెటిక్స్ ప్రశ్నలు కఠినంగా లెక్కలపై ఆధారపడి ఉన్నాయి. మ్యాట్రిక్స్, డిటర్మినెంట్స్, వెక్టర్స్పై ఎక్కువ ప్రశ్నలు అడిగాడు. క్యాలిక్యులస్లో తక్కువ అడిగారంట. భౌతిక శాస్త్రం ప్రశ్నలు క్లిష్టంగా గందరగోళంగా ఉన్నాయి. మెకానిక్స్, మోడర్న్ ఫిజిక్స్పై ఎక్కువ దృష్టి సారించారు. ఇక కెమిస్ట్రీ మొత్తము ప్రశ్నాపత్రము సులభంగా అనిపించింది. పీ బ్లాక్, కోఆర్డినేషన్ ఈ కెమిస్ట్రీలో ఎక్కువ ప్రశ్నలు. ఇక చూస్తే మరి ఐఐటి 2019 అన్ని ఐఐటీల్లోనూ మనకి 18,583 సీట్లు అందుబాటులో. ఇప్పుడు 18,160 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2025 జేఈ అడ్వాన్స్లో మనకి పేపర్ 1 ఇది మార్నింగు 9 to 12, అప్పుడు 9:30కి, ఇప్పుడు 9 to 12, తర్వాత 2:30 to 5:30. ప్రతి పేపర్కు సబ్జెక్టులోనూ 60 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపర్కి 180, మొత్తం 360కి ఎగ్జామినేషన్ 360కి. 2025లో మొత్తం మనకు 18,160 సీట్లు అయితే ఉన్నాయి. ఒకే పేపర్ 1 ఒకే సరైన సమాధానం, సేమ్ ప్రశ్నలు, బహుళ సమాధాన ప్రశ్నలు, పాక్షికంగా సంఖ్యాత్మక ప్రశ్నలు మ్యాచింగ్ ఉంటాయి. పేపర్ 2లో ఒకే సరైన సమాధానం, ఇక్కడ సరైన సమాధానం బహుళ, ఇట్లా ఎంసీక్యూస్, ఎంఎస్క్యూస్ అండ్ న్యాట్. మరి తర్వాత గణితము, సిద్ధాంతము, సంఖ్యాత్మము, మ్యాట్రిక్స్, క్యాలిక్యులస్, వెక్టర్స్ ఇవన్నీ వీటిల్లో చాలా వరకు కఠినంగా ఉండగా మరి మోస్తారుగా స్థాయిలో అడిగారు. విద్యార్థులు ముఖ్యంగా క్యాలిక్యులస్, సంఖ్యాభావంతో ఎక్కువగా మరి ఇబ్బంది పడ్డారు లాస్ట్ ఇయర్ 2025లో. మరి ఫిజిక్స్ అయితే ఎస్హెచ్ఎం, సింపుల్ హార్మోనిక్ మోషను, సింపుల్ హార్మోనిక్, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఆప్టిక్స్, థర్మోడైనమిక్స్ లాంటి అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. సంఖ్యాత్మక ప్రశ్నలు కఠినంగా ఉండి అప్లికేషన్ ఆధారంగా. ఇక రసాయన శాస్త్రం, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ప్రాధాన్యత ప్రశ్నలు వచ్చాయి. కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఉండి కొన్నింట్లో చాలా కఠినంగా ఉన్నాయి. ఇప్పుడు మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, స్టూడెంట్స్ మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి? జేఈ అడ్వాన్స్ ప్రశ్నల రూపకల్పనలో ఎంతో వైవిధ్యం ఉంటుంది. సరళ ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో పాటు మరి స్ట్రెయిట్ ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానం ఉండే ప్రశ్నలు, స్టేట్మెంటు, పారాగ్రాఫు, మ్యాట్రిక్స్, మ్యాచ్ లాంటి విభిన్న రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. వీటిని ఎదుర్కోవడానికి ముందస్తు సన్నద్ధత, ప్రిపరేషన్ ఎంత అవసరం. మరి కాన్సెప్ట్ బలం, సూత్రాలను గుర్తుపెట్టుకోకుండా వాటి వెనుకున్న కాన్సెప్ట్లను లోతుగా మరి ఎలా అప్లై చేయాలనేది కూడా చూసుకోవాలి, ఫార్ములా బేస్డ్. మరి పీవైక్యూస్, ప్రీవియస్లీ ఇయర్ క్వశ్చన్స్ విశ్లేషణ, గత 10-15 సంవత్సరాల ప్రశ్నాపత్రాలను పరిశీలించడం ద్వారానే అసలు ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతున్నారు అనేది పీవైక్యూస్ చదువుకోండి. కనీసం 5 సంవత్సరాల బ్యాక్ వెళ్ళండి అమ్మ. 2000 నుంచి 2000 వద్దు, మీరు అంత కష్టపడలేరు. 2000 మీకు 2020 నుంచి 2025 వరకు కూడా ఈ 5 సంవత్సరాలు మీరు ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే సరిపోతుంది. మెయిన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్, సమయం నిర్వహణ, టైం మేనేజ్మెంట్ అంటారు దీన్ని తెలుగులో, సమయ నిర్వహణ. ప్రతి ప్రశ్నకి సరైన సమయాన్ని కేటాయించడం పరీక్షలో విజయానికి కీలకం అవుతుందన్నమాట. అంతేగాని అసలు టైము ప్రిపేర్ అయిన వాడికి టైం సరిపోదు. ప్రిపేర్ కాని వాళ్ళు కొంతమంది జేఈ అడ్వాన్స్లో నిద్రపోయిన వాళ్ళు కూడా ఉంటారు నాకు తెలిసి. ఆఫ్టర్నూన్ పేపరు, మార్నింగ్ పేపర్లో 1 గంట చేస్తాము, నిద్రపోతాము. ఆఫ్టర్నూన్ పేపర్లో 1 గంట చేస్తాము, ఇంకా 2 గంటలు నిద్రపోతున్నారు. జేఈ అడ్వాన్స్ పరీక్షలు అన్ని ప్రశ్నలు పరిశీలించాలని అవసరం లేదు. ముందుగా సులభమైన ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి. కష్టమైన ప్రశ్నలపై ఎక్కువ వృధా చేయకూడదు. ఎప్పుడైనా హార్డ్ క్వశ్చన్ల మీద వాటి మీద కుస్తీ పట్టకూడదు. ఇప్పుడు దాన్ని వదిలేయాలి రానప్పుడు. మరి చూసినట్టయితే మాక్ టెస్ట్లు ఎక్కువగా రాయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. మాక్ టెస్ట్ వీటిని నిరంతరం రాయడం వల్ల స్థాయిని అంచనాను వేసుకోవచ్చు. సమయ నిర్వహణ, టైం మేనేజ్మెంట్ మెరుగుపడుతుంది. మరి బలహీనమైన అంశాలు గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సాధించవచ్చు. ఇదమ్మా ఎక్స్పర్ట్స్ ఈ విధంగా చెప్తున్నారు. మానసిక స్థిరత్వం, పరీక్షకు చివరి రోజులు ప్రశాంతంగా ఉండాలి. హడావుడిగా మరి ఎవరితోనూ బంధువుల మ్యారేజెస్కి కానీ ఫంక్షన్స్కి కానీ ఎవరితోనూ మాట్లాడకూడదమ్మా, గుర్తుపెట్టుకోండి. బంధువులతో ఎవరితో మాట్లాడకుండా ఎంత వీలైనంత ఎంత తినటమో, చదువుకోవటమో, పడుకోవటం అంతే, ఇదే చేయాలి. మరి పరీక్ష చివరి రోజులు ప్రశాంతంగా ఉండాలి. సమయానికి నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన శక్తినిచ్చే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. మరి ఒత్తిడిని తగ్గించుకోవాలి. మరి జేఈ అడ్వాన్స్ పరీక్ష ఏటా మారుతుంది. కేవలం పాఠ్యాంశాలు చదివితే సరిపోదు. అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, అనువర్తన ముఖ్యం. ఐఐటి రూర్కెలా గతంలో ప్రశ్నలను పరిశీలిస్తే ప్రశ్నలు ఎక్కువగా కాన్సెప్ట్ ఆధారంగా లోతైన అవగాహనను పరీక్షించే విధంగా ఉన్నాయి. కాబట్టి 26లోనూ ఆ అంశాలను
పరిగణనలోకి తీసుకుని అదే స్థాయిలో సిద్ధం కావాలని ఎక్స్పర్ట్స్ అయితే ఈ విధంగా చెప్తున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్స్. ఇదే విధంగా మరి జేఈ రూర్కెలా 2008 2019లో నిర్వహించి ఈ పేపర్ని వదలొద్దు. ఎందుకంటే రూర్కెలా వాళ్ళే పెట్టారు అప్పుడు కూడా. ఇప్పుడు కూడా 2026లో కూడా రూర్కెలా వాళ్ళే మళ్ళీ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అదే పేపర్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అందుకని జేఈ అడ్వాన్స్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని చదువుకోండి స్టూడెంట్స్. ఇది మరి ఇంతకు మించి మనం ఎక్కువగా చెప్పలేము స్టూడెంట్స్. ఎక్కువగా 2008 రూర్కి ఇచ్చింది, 2019 రూర్కి ఇచ్చింది. ఆ పేపర్లు చదివితే మరి ఏమేమి టాపిక్స్ వస్తాయి ఈజీగా అర్థమైపోతుంది. ఇది స్టూడెంట్స్ మనకి ఎగ్జామినేషను 360కి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తెలుసు కదా, 360కి ఉంటుంది. పేపర్ 1 180 మార్కులు, పేపర్ 2 180 మార్కులు. మీకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ మీకు 100 మార్కులు వచ్చినా మంచి ఐఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది జనరల్ స్టూడెంట్స్. 100 నుంచి మరి 1 to 110 వచ్చినా కానీ జనరల్, ఎస్సీ పిల్లలకి 54 వచ్చినా సీటు వచ్చే అవకాశం ఉంది. మీరేం కంగారు పడాల్సిన 360కి 360 రావాల్సిన అవసరం లేదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. భయపడమడకండి, స్కేర్ అవ్వద్దు. డోంట్ స్కేర్ ఎవర్ సెల్ఫ్. మీరు మరి అఫ్రైడ్ అవ్వద్దు. ఎందుకు అఫ్రైడ్ అవుతున్నారు? 360కి కనీసం 60 మార్కులు తెచ్చుకోండి. ఎస్సీ ఎస్టీ పిల్లలు మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. 60 తెచ్చుకోండి. 60 తీసుకుని నా దగ్గరికి రండి, నేను మరి సీట్ ఇప్పించా, మరి మీకు మెంటర్షిప్ ఇచ్చి మరి జేఈ అడ్వాన్స్లో ఐఐటి ఎందుకు రాదో చూస్తాం. ఎస్సీ ఎస్టీ పిల్లలు 100 మార్కులు తెచ్చుకోండి. 100 మార్కులు 100 మార్క్స్ వస్తే మీకు జనరల్ స్టూడెంట్స్ అయినా సరే, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయినా సరే, తర్వాత ఓబీసీ పిల్లలకి 180 మార్కులు వస్తే మీకు డెఫినెట్గా 100% సీట్ వస్తుందమ్మా ఐఐటీల్లో. మరి 60 మార్క్స్ వస్తే ఎస్సీ ఎస్టీ పిల్లలకి గ్యారెంటీగా సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్. మరి ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలంటే మన అకాడమీలో చేరండి. మరి ఐఐటీకి సంబంధించిన మొత్తం డేటా మన దగ్గర ఉంది. ఎన్ఐటీకి సంబంధించిన డేటా 2500 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరిగింది. మీరు ఏదైనా చేరండి, మీరు ఏదైనా జేఈకి సంబంధించిన ఏ కోర్స్ అయినా చేరండి. సీశాబ్ చేరతారా, జోసాలో చేరతారా, అదేవిధంగా జాబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. మొత్తము ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఈ ప్లస్ ప్రైవేట్ అయితే 3000 రూపాయలు, విట్ కానీ, అమృత కానీ, ఎస్ఆర్ఎం కానీ. జేఈ 2020 ఏపీ ఎఫ్సెట్ 4000, ఓన్లీ ఎఫ్సెట్ 2000 స్టూడెంట్స్ అయితే 2000. ఇది మన వాట్సాప్ నెంబర్. మరి దీన్ని మరి రికార్డ్ చేసుకుని మనకి 20వ తారీఖుని రిజల్ట్స్ వచ్చేస్తాయి, 20th రిజల్ట్స్ వచ్చేస్తాయి. మరి రికార్డ్ చేసుకుని మీ యొక్క ఫోన్లో సేవ్ చేసుకుని అప్పుడైనా కాల్ చేసి ఇబ్బంది మీకు డౌట్ ఉందా, ఎవరు కూడా మరి డౌట్లతో ఉండమాకండి. డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి, నాకు మెసేజ్ పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ అనమాట. మీకు మెసేజ్ పెట్టండి. మీ దగ్గర ఎలాంటి ఛార్జెస్ తీసుకోబడవు. మెంటర్షిప్కి మాత్రమే ఛార్జ్ చేసుకుంటా. కానీ చిన్న డౌట్లు ఉన్న స్టూడెంట్స్ కూడా, పేరెంట్స్ కూడా అడగండి. డౌట్లతో ఉండి మిమ్మల్ని మీరు ఇది చేసుకోమాకండి. డౌట్లో ఉండి కొంతమంది ఏంటంటే సీట్ వస్తుంది, వాళ్ళు డౌట్లో ఉండి అసలు అప్లికేషన్ జోసాలోనే పాల్గొనరు. అలాంటి స్టూడెంట్స్ ఉంటారు. మరి ఇది స్టూడెంట్స్ మన దగ్గర మొత్తం డేటా అయితే రెడీగా ఉంది. ఎప్పుడు జోసా కౌన్సిలింగ్ 2వ తారీఖు నుంచి, జూన్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 17నేమో అడ్వాన్స్ ఎగ్జామినేషన్, 20 ఏప్రిల్నేమో మనకి రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మన దగ్గర 23 ఐఐటీలకు సంబంధించిన డేటా, 32 ఎన్ఐటీల డేటా, 26 IIITల డేటా, అదేవిధంగా 47 జిఎఫ్టీల డేటా, మొత్తం డేటా సిద్ధంగా ఉంది. ఈ డేటాని మన తెలుగు స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా, తెలంగాణ స్టూడెంట్స్ అయినా అందరూ కూడా ఉపయోగించుకుని మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ డేటా ఎక్కడా దొరకదు. మనకి ఛానల్స్ నార్త్లో ఉన్నాయి కానీ మరి అవి చెప్పే వాళ్ళు హిందీలో చెప్తారు, మీకు కూడా అర్థం కాదు. అందుకని నేను తెలుగులో క్లియర్గా మన భాషలో చెప్తున్నాను. మరి మీకు ఎటువంటి డౌట్ ఉంటే మరి మనకి మెసేజ్ పెడితే నేను రిప్లై ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ సార్ నాకు 70 మార్క్స్ వచ్చినాయి, 80 మార్క్స్ వచ్చినాయి, మరి వస్తుందా లేదా అనేది మరి అడుగుతున్నారు. వాళ్ళకి సంబంధించిన డౌట్స్ అయితే క్లారిఫై చేయటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.